సో ప్రస్తుతం ఏపీలో విద్యార్థులు ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఒక 4,200 కోట్లు బకాయిలు ఉండిపోయాయి. ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ చేయడం లేదు అంటూ ఒక వార్త. నిజమా? అసలు ఏం జరుగుతుంది ఏపీలో? అంటే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ హెల్త్కి సంబంధించిన రియంబర్స్మెంట్ కానీ ప్రభుత్వం నిరంతరాయంగా చేయాల్సిన కార్యక్రమం. కొన్ని సందర్భాల్లో 6 నెలలకు 3 నెలలకు కొన్ని వాయిదాలు కూడా పడుతుంటాయి. అది బకాయిలు పేరుకుపోతూ ఉంటాయి. ఈ బకాయిలు పేరుకుపోయే విషయంలో కూడా కంటిన్యూ ప్రాసెస్. అంటే పాత గవర్నమెంట్ కొంత బకాయిలు పెట్టుంటుంది, కొత్త ప్రభుత్వం దాన్ని చెల్లించకుండా కొన్ని రోజులు వెయిట్ చేస్తుంది. కానీ బకాయిల పడడం లేదా బకాయిలు పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అనే చర్చ జరగడం నిరంతరం జరుగుతూ ఉంది. బకాయిలు ఎప్పటికప్పుడు చెల్లించడం క్రమ పద్ధతి, లేకపోతే కనీసం ఇప్పటికి కొన్ని కంతుల వారీగానే చెల్లించడం. ఇప్పుడు 4,200 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. దానివల్ల ఆ కాలేజీల యాజమాన్యాలు ఏం చేయాలి? మెజారిటీ కాలేజీలు చాలా ఇప్పుడు అటానమస్ కాలేజీలు కొన్ని ఉంటాయి. ఈ అటానమస్ కాలేజీలు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కొన్ని ఉంటాయి, ఫీజు రియంబర్స్మెంట్ ఉంటాయి. వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉంటారు. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ లో కొంత డబ్బులు వస్తాయి కాబట్టి అడ్జస్ట్ అవుతూ ఉంటారు, పెద్ద కాలేజీలు కాబట్టి సైజ్ ఇచ్చా. కానీ ఫీజు రియంబర్స్మెంటే 60-70% ఉన్న కాలేజీల పరిస్థితి ఏంటి? కొలాప్స్ అయిపోతాయి ఫస్ట్ కాలేజీలు. అందులో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి కూడా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి నడిచే కాలేజీలు, ఆరోగ్యశ్రీ మీద ఆధారపడే హాస్పిటళ్ళు తయారైనాయి. దానికి కారణం ప్రభుత్వమే. మేము ఇస్తామంటున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. పైపించి ప్రభుత్వం ఏమంటోంది? నిరంతరం ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే మీకు ఇక్కడ వచ్చిస్తాం, మీరు భయం లేదు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు ఈ 4,600 కోట్లు అనేది మోయలేని భారం కాలేజీలకి. విద్యార్థులకు ఫీజులు కట్టకపోతే వాళ్ళు ఏం చేయాలి? పిల్లల్ని ఇప్పుడు స్టార్టింగ్ లో పరిస్థితి అయితే ఎగ్జామినేషన్ టైంలో ఏం చేస్తారు? హాల్ టికెట్లకి ఈ ఫీజు బకాయిలకి లింక్ పెడేస్తారు. హాల్ టికెట్ ఇవ్వాలనుకుంటే లింక్ కావాలంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఒక క్రమబద్ధతలో చేయాలి. వాళ్ళ గత ప్రభుత్వం మీద విమర్శ చేయదలుచుకుంటే మీరు గతంలో బకాయిలు పెట్టింది ఆ ప్రభుత్వం తీర్చింది. ఇప్పుడు గతంలో అప్పులు చేసింది కదా రాష్ట్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అంతకుముందు చంద్రబాబు గారు చేశారు, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగిన వారసత్వం వచ్చింది కదా. ఈ డబ్బులు అంతా చంద్రబాబు గారు నేను కట్టంటే ఒప్పుకుంటారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారంలోకి వస్తే చంద్రబాబు చేసిన అప్పులతో నాకు సంబంధం లేదంటే ఒప్పుకుంటారా? అప్పులు బాధ్యత తీసుకుంటున్నారు, ఆస్తులకు బాధ్యత తీసుకుంటున్నారు. కానీ విద్యార్థుల ఫీజుల విషయంలో మాకు బాధ్యత లేదనే పద్ధతిలో వ్యవహరించడం అనేది చాలా అభ్యంతరకరం. కానీ ప్రభుత్వం ఇప్పుడు చేయకపోతే మోయలేని భారంగా అయితే కాలేజీల యొక్క భవిష్యత్తు ప్రమాదాలు పడుతుంది. కాబట్టి యాజ్ వెల్ యాజ్ ఎర్లీ దీన్ని పరిష్కరించుకుంటేనే బెటర్. సాధారణంగా అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు విద్యార్థులు చాలా మంది ఇంజనీరింగ్ చదవాలి అనేది ఒక డాలర్ డ్రీమ్ గా ఉండేది, మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రతిభ ఉన్న విద్యార్థులు, చదవగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా కేవలం ఫీజులు కట్టలేక, ఇప్పుడు ఇంజనీరింగ్ ఫీజులు అంటే లక్షల్లో ఉండే ఆ ఆర్థిక భారాన్ని మోయలేక చిన్న చితక కోర్సులను లేకపోతే అదనో ఇదనో చేసుకునే దగ్గర నుంచి చాలామంది విద్యార్థులు ఈ రోజు మనం చూసినట్లయితే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పుకుంటూనే ఉంటారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ప్రముఖంగా వినపడే పేరు కూడా మనం రాజశేఖర రెడ్డి గారు. అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నది. అప్పుడప్పుడు కాస్త ఇట్లా లోటుపాట్లకు లోనవ్వడం, అవకతవకకు గురవడం, లేకపోతే విద్యార్థుల పాలిట ఇదొక పెద్ద గుదిబండగా తయారవడం ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ఒక హిస్టారికల్ కారణంతోనే తీసుకొచ్చాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పాము, ఈ పథకం అనేది ఎన్నికల పథకం కాదు. చాలా మంది ఎన్నికల్లో పథకంగా చూస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ అనేది ఒక ప్రత్యేక పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. వారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆత్మహత్యలు విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో రైతాంగ ఆత్మహత్యలు జైతీ ఘోష్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్లో రైతుల ఆత్మహత్యల్లో ఆసక్తికరంగా ఆందోళన కలిగించేట్టుగా 2 అంశాలు చెప్పారు. సౌత్ ఇండియాలో పర్టికులర్ ఆంధ్రప్రదేశ్లో విద్యా వైద్యం అనేది కార్పొరేట్ చేతిలో గెలిపింది. అందువల్ల కార్పొరేట్ చేతిలో ఒక్క చిన్న హాస్పిటల్ పోవాలంటే 1,000 రూపాయలు అవుతున్నాయి, కాలేజీ చదవాలంటే లక్షల రూపాయలు అవుతున్నాయి. కాబట్టి రైతాంగ సమస్య పరిష్కారం అయినా కూడా ఈ అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకుంటున్నాడు అనే నివేదిక వారు ఇచ్చారు. ఒక రకంగా వారు చేసిన సిఫార్సు ఏంటంటే విద్యా వైద్యాన్ని ప్రజల నుంచి భారాన్ని నుంచి ప్రభుత్వం బాధ్యత తీసుకున్నారు. దాని నుంచి వచ్చింది ఆరోగ్యశ్రీ, దాని నుంచి వచ్చిందే రియంబర్స్మెంట్. ఏదో ఎన్నికల కోసం ఇచ్చింది కాదు. అందువల్ల రాజశేఖర రెడ్డి గారు దూరదృష్టి తెచ్చారు. మీరు అన్నట్టు ఈరోజు అమెరికాలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కువ మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. కారణం ఏంటంటే ఎక్కువ మంది ఇంజనీర్లు చదివారు కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఐటీ ఉద్యోగాలు పొందారు. చాలా మంది అంటే హైటెక్ సిటీ కట్టారు, లేదా ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ రాజశేఖర రెడ్డిదే. హైటెక్ సిటీ ఒక
మాత్రమే చంద్రబాబు గారు పూర్తి చేశారు. జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన పూర్తి చేశారు. దాని చుట్టూ కొన్ని కంపెనీలు వచ్చినాయి. కానీ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కి అమెరికా లాగా కనిపిస్తుంది. ఈరోజు హైదరాబాద్ లో మీరు ఉంటారు కాబట్టి హైదరాబాద్ పోతే హైదరాబాద్ అమెరికా ఎలా కనిపిస్తుంది అంటే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లో కనిపిస్తుంది. నానా కుర్మగాడ అవన్నీ కానీ అవన్నీ సృష్టించింది రాజశేఖర రెడ్డి గారు. అంటే రెండోది మీరు కంపెనీ పెడతారండి. కంపెనీ పెడితే ఉద్యోగులు ఎవరు రావాలి? ఎవరంటే వాళ్ళు మీరు ఇంజనీరింగ్ చదవడం మన లాంటి వాళ్ళు పోలేం కదా. ఇంజనీరింగ్ చదివినోడే పోవాలి. కానీ ఇంజనీరింగ్ చదివితే కదా ఐటీ ఉద్యోగాలు వచ్చారు. ఇప్పుడు చెన్నైలో పోయినా, బెంగళూరు పోయినా, పూణేకి పోయినా, హైదరాబాద్ లో ఉన్నా, అమెరికాలో ఉన్నా ఎక్కువ మంది ఇంజనీర్లు కాగలిగారు కాబట్టి ఆడ వెళ్ళగలేరు. నువ్వు కంపెనీ పెట్టేస్తే వచ్చి చేరిపోరు. ఆ చదువు కూడా ఉండాలి. అవి వచ్చారంటే ఎక్కువ మంది చదువు. ఎక్కువ మంది ఏం చదివినారు? ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం పేదలకు ఉచితంగా వచ్చింది కాబట్టి చదివినారు. కాబట్టి ఈరోజు నేను చెప్పినట్టు అన్ని ప్రాంతాల్లో ఈరోజు ఐటీ కంపెనీలు విస్తృతంగా వచ్చినాయన్నా, దాంట్లో ఎంప్లాయ్మెంట్ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారన్న రాజశేఖర రెడ్డి గారి కారణం. కాబట్టి ఖచ్చితంగా ఆయన చరిత్రలో ఉంటాడు. దట్టు ఒక చారిత్రక కారణాలతో తీసుకొచ్చారు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ బకాయిలను సీరియస్ గా తీసుకొని చేయకపోతే ఫస్ట్ బలైపోయేది కాలేజీలు బలైన తర్వాత ఆటోమేటిక్ చదివే విద్యార్థులు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి బహుముఖంగా నష్టపోతారు. కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి.